హే గైస్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ మైక్ మీకు ఆన్లైన్లో కానీ ఎక్కడ కూడా దొరకదు. ఇది వచ్చేటప్పటికి కొడాక్ నుంచి వచ్చిన మంచి మైక్. అండ్ దీన్ని నేను రివ్యూ చేస్తాను. దీని ఆడియో క్వాలిటీ జడ్జ్ చేయండి. అండ్ దీని క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది జడ్జ్ చేసిన తర్వాత మీకు నచ్చితేనే ఈ ప్రోడక్ట్ని అయితే తీసుకోండి. అండ్ దీన్ని అన్బాక్స్ చేసి దీంట్లో ఏం వస్తాయనే దాని గురించి మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఫస్ట్ అదైతే చూసేయండి. మనకి బాక్స్లో వచ్చేసరికి ఇలాంటి ఒక బ్లాక్ కలర్ పౌచ్లో అయితే మనకి మైక్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇందులో చాలా కంటెంట్ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్స్ అయితే ఉంటాయి. అదంతా కూడా నేను మీకు ఇక్కడ టేబుల్ మీద అరేంజ్ చేసి అయితే చూపిస్తాను అనమాట. ఫస్ట్ చూసుకోండి, ఇది వచ్చేటప్పటికి మనకి ఏదైతే మైక్స్ ఉంటాయో దానికి సంబంధించిన కేస్ అనమాట. మీరు ఇంతకు ముందు కూడా చూసుంటారు, నేను చాలా వీడియోస్లో డిఫరెంట్ మైక్స్ చూపించినప్పుడు. ఇది వచ్చేటప్పటికి ఛార్జింగ్ కేస్ అనమాట. ఇందులోనే మనకి ఈ మైక్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకు వచ్చేటప్పటికి త్రీ అయితే ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేటప్పటికి రిసీవర్, రెండు వచ్చేటప్పటికి ట్రాన్స్మిటర్స్ అనమాట. అండ్ వీటిని అయితే మీకు చూపిస్తాను అండి. అండ్ అలాగే ఇందులో మనకు చూసుకుంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ అయితే ఉందన్నమాట. ఇందులో వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా ఏంటంటే విండ్ క్యాట్స్ అనమాట. లైక్ ఎలా అంటే విండ్ నాయిస్ అనేది రాకుండా ఆపుతాయి అనమాట. వీటిని మనం మైక్స్కి అయితే పెట్టి యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ మీకు ఇందులో వచ్చేటప్పటికి ఒక 3 అయితే ఇవైతే వస్తాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, 3 వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఒక 2 మ్యాగ్నెట్స్ అయితే వచ్చినాయి అనమాట. ఈ మ్యాగ్నెట్స్ దేనికి అంటే మనం షర్ట్కి ఇది హోల్డ్ చేయడానికి అనమాట. లైక్ షర్ట్కి ఇప్పుడు నేను ఇక్కడ మైక్ పెట్టాను కదా, అలా ఈ మైక్స్ని కూడా హోల్డ్ చేసుకోవడానికి మ్యాగ్నెట్స్ వస్తాయి. అలాగే ఇది వచ్చేటప్పటికి ఏంటంటే లావెలర్ మైక్రోఫోన్ పెట్టుకోవడానికి ఒక క్లిప్ వస్తుంది. అండ్ ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ అయితే ఉన్నాయి. అసలు ఎన్ని కేబుల్స్ ఉన్నాయంటే అన్ని కేబుల్స్ ఉన్నాయన్నమాట. అండ్ పిన్స్, డిఫరెంట్ పిన్స్, కేబుల్స్ ఉంటాయి. అండ్ ఇది చూస్తున్నారు కదా, అండ్ సి పోర్ట్ టు యూఎస్బి అనమాట. అండ్ చూస్తున్నారు కదా, ఇది సి పోర్ట్ టు యూఎస్బి కేబుల్ ఒకటి వచ్చింది. అలాగే మనకి లైట్నింగ్ టు సి పోర్ట్ పిన్ వచ్చింది అనమాట. ఇది లైట్నింగ్ దేనికి అంటే మనం ఐఫోన్కి కనెక్ట్ చేసుకుని ఇటు సైడ్ మనం మైక్ పెట్టుకుని రిసీవర్ పెట్టుకుని యూజ్ చేయడానికి అనమాట. అండ్ ఇందులోనే మనకి ఏదైతే మనకి ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉంటాయి కదా, ఆండ్రాయిడ్ మొబైల్స్కి సంబంధించిన కూడా వచ్చింది. ఒక సైడ్ మనకి సి పోర్ట్ వచ్చింది, ఇంకొక సైడ్ సి పోర్ట్కి సంబంధించిన పిన్ అయితే వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏవైతే కేబుల్స్ ఉంటాయో ఈ కేబుల్స్ అయితే వచ్చినాయి అనమాట. లైక్ ఇవి ఎందుకు అంటే మనకి ఏదైతే పాత ఫోన్స్ ఉంటాయి కదా, లైక్ మనకి 3.5mm జాక్తో వస్తాయి కదా, ఆ ఫోన్కి అనమాట. ఒక సైడ్ సి పోర్ట్ వస్తుంది, ఇంకొక సైడ్ ఏమో 3.5mm జాక్ అయితే వస్తుంది అనమాట. మనకి ఇప్పుడు 3.5mm అనేది ఇప్పుడు వచ్చే మొబైల్స్లో స్కిప్ చేశారు. బట్ ఇంతకు ముందు పాత మొబైల్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం అయితే వీటిని తయారు చేశారనమాట. ఇవి మనం ఆ మొబైల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఎవరైనా పాత మొబైల్స్ యూజ్ చేస్తుంటే కనుక వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే మనకు వచ్చేటప్పటికి కెమెరా కనెక్ట్ చేయడానికి ఒక కేబుల్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఒక సైడ్ సి పోర్ట్ వస్తుంది, సి పిన్ వస్తుంది, ఇంకొక సైడ్ ఏమో కెమెరాకి సంబంధించిన పిన్ ఉంటుంది కదా, అదైతే వస్తుంది అనమాట. 3.5mm పిన్ టైప్లో ఉంటుంది, అది వస్తుంది అనమాట. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే ఇది ఛార్జ్ చేయడానికి, ఇది వచ్చేసరికి ఏంటి అంటే Type-C టు ఛార్జింగ్ అనమాట. ఇది దేనికి అంటే మనం చాలా సందర్భాల్లో వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు మన ఫోన్లో అనేది ఛార్జింగ్ తక్కువ ఉంటుంది. అండ్ ఛార్జింగ్ తక్కువ ఉండేటప్పుడు మనం డైరెక్ట్గా దీనికి ఏంటి అంటే ఒక సైడ్ మనం ఈ కేబుల్కి మనం ఏదైతే మైక్రోఫోన్ రిసీవర్ ఉంటుందో అది కనెక్ట్ చేసి ఒక సైడ్ ఫోన్ కనెక్ట్ చేసి ఇంకొక సైడ్ అయితే మనం ఛార్జింగ్ కనెక్ట్ చేస్తే ఫోన్ ఎట్ ఏ టైం ఛార్జ్ అవుతుంది. అలాగే వీడియో అయితే రికార్డ్ చేయడానికి ఉంటుంది అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ నాకు ఇదైతే బాగా పర్సనల్గా నచ్చింది. అలాగే మనకి ఇది ఇందులోనే ఏదైతే ఐఫోన్ ఉంటుందో ఐఫోన్ కూడా వచ్చిందనమాట. మీకు ఐఫోన్కి సంబంధించిన కేబుల్ వస్తుంది. అలాగే దీనికి ఇంకో సైడ్ సి కేబుల్ వస్తుంది, సితో ఛార్జ్ చేయొచ్చు. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఏంటి అంటే మనం డైరెక్ట్గా మైక్కి పెట్టేసి రిసీవర్ ద్వారా మనమైతే రికార్డ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇది ఒక లావెలర్ మైక్రోఫోన్. అండ్ దీనికి వచ్చేసరికి ఏంటి అంటే దీనికి మనం వైర్ ఉంటుంది. ఈ వైర్తో ఏంటి అంటే మనం ఇందాక క్లిప్ చూపించాను కదా మీకు, ఈ క్లిప్ని ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ ఇన్సర్ట్ చేసేసుకుని ఈ రకంగా మనం ఎక్కడైనా కాలర్కి పెట్టేసుకుని డైరెక్ట్గా దీన్ని రిసీవర్కి కనెక్ట్ చేసుకుని ఏదైతే ట్రాన్స్మిటర్ ఉంటుందో ట్రాన్స్మిటర్ కనెక్ట్ చేసుకుని రిసీవర్ కెమెరాకి పెడతాం కాబట్టి ట్రాన్స్మిటర్ దీన్ని కనెక్ట్ చేసి ట్రాన్స్మిటర్ జోబులో పెట్టేసుకుని డైరెక్ట్గా మనం వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ రకంగా ఈ కంటెంట్ అంతా కూడా మనకి ఈ బాక్స్లో అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇందులో వచ్చేటప్పటికి ఏంటంటే మనకి 3 అయితే ఉన్నాయన్నమాట. ఇందులో 2 వచ్చేటప్పటికి ఏంటి అంటే ఏవైతే మనకి రిసీవర్స్ ట్రాన్స్మిటర్స్ ఉంటాయో ట్రాన్స్మిటర్స్ అయితే 2 అయితే ఉంటాయన్నమాట. ఈ 2 ట్రాన్స్మిటర్స్ ఇక్కడ చూస్తున్నారు కదా నా చేతిలో, ఈ 2 వచ్చేటప్పటికి ట్రాన్స్మిటర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేటప్పటికి రిసీవర్. ఇది మనం ఏదైతే కెమెరా ఉంటుందో ఆ కెమెరాకి అయితే సెట్ చేయాల్సి ఉంటుంది. సెట్ చేసి మనం డైరెక్ట్గా ఆడియోని అయితే వైర్లెస్గా అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. దీని ఆడియో క్వాలిటీ అయితే ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు దాకా మీరు వింటున్న ఆడియో వచ్చేటప్పటికి హోలీల్యాండ్ లార్క్ M2 అనే మైక్రోఫోన్ నుంచి అయితే వచ్చిందనమాట. అండ్ ఇప్పుడు మీరు వినబోయే ఆడియో వచ్చేటప్పటికి దీని నుంచి అయితే వస్తుంది. గైస్, ఇప్పుడు మీరు వింటున్న ఆడియో వచ్చేటప్పటికి కొడాక్ WM32 అనే ఒక మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు దీని యొక్క ఆడియో క్వాలిటీని మీరు ఎలా ఉంది ఏంటనేది అయితే జడ్జ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు దీని యొక్క వోకల్స్ ఎలా ఉన్నాయి, ఎలా పిక్ చేస్తుంది, ఏంటి బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అనేది ఎలా పిక్ చేస్తుంది, ఇంతకు ముందు ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపించింది అనే దాని గురించి క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ప్రజెంట్ అయితే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే నేను ఎనేబుల్ అయితే చేయలేదన్నమాట. అండ్ డైరెక్ట్గా మీరు వింటున్నది రా ఆడియో అయితే వింటున్నారు. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ చేసి చూపిస్తాను. అలాగే మీకు
మీకు అవుట్ సైడ్కి వెళ్ళిన తర్వాత కూడా దీని యొక్క ఆడియో క్వాలిటీని రేంజ్ టెస్ట్, అలాగే ఏదైతే మనకి ట్రాఫిక్ సౌండ్స్లో ఎలా వస్తుందో, ఒకవేళ మీరు వ్లాగింగ్ చేయాలనుకుంటే ఇది మీకు వర్కౌట్ అవుతుందా లేదా అనే దాని గురించి కూడా నేను ట్రాఫిక్ టెస్ట్ కూడా చేసేది చూపిస్తాను. ఇప్పటి వరకు మీరు అన్నదంతా కూడా రా ఆడియో. అండ్ ఇప్పుడైతే నేను మీకు ఏదైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఉందో దాన్ని అయితే ఎనేబుల్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు మీరు వింటున్న ఆడియో వచ్చేసరికి ఏంటి అంటే, ఏదైతే నాయిస్ క్యాన్సిల్ అయిన తర్వాత దీంట్లో మనకి జస్ట్ వన్ క్లిక్ తోనే మనకి నాయిస్ రిటెన్షన్ అయితే చేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మీరు వింటున్న ఆడియో అంతా కూడా నాయిస్ క్యాన్సిల్ అయిన తర్వాత వస్తున్న ఆడియో అనమాట. అండ్ జడ్జ్ చేయొచ్చు ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, నా వోకల్స్ ఎలా ఉన్నాయి, నేను మాట్లాడేటప్పుడు అబ్జర్వేషన్ అంతా కూడా మీరు ఇక్కడ క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ ని కొనేటప్పుడు మీరు ఖచ్చితంగా అవన్నీ అబ్జర్వ్ చేసుకునే తీసుకోవాలి. మీరు ఇక్కడ ఆడియోని అయితే జడ్జ్ చేయండి ఎలా అనిపిస్తుంది ఏంటనేది. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే దీని యొక్క అవుట్డోర్ టెస్ట్ అయితే చేద్దాం. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు ప్రజెంట్ ఒక పార్క్లో ఉన్నాను. అండ్ దూరంగా చూసుకుంటే మనకి ఒక రోడ్ ఉంది. ఆ రోడ్లో కొన్ని వెహికల్స్ అయితే వెళ్తున్నాయి అనమాట. అండ్ ఇది ప్రజెంట్ అయితే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉంది. అండ్ ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను. అలాగే రేంజ్ టెస్ట్ చూపిస్తాను. అంటే కొంచెం దూరం వెళ్ళి ఇది అసలు ఆడియోని ఎంత దూరం వరకు పిక్ చేస్తుంది ఏంటనేది అయితే నేను మీకు అయితే చూపిస్తాను అనమాట. చూడొచ్చు మీకు ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది కెమెరాకి అనేది. అండ్ నేను అరౌండ్ ఒక 3 to 4 feet డిస్టెన్స్లో ఉన్నాను. 50 mm లెన్స్ యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు నేను ఈ లెన్స్తో వీడియో అయితే తీస్తున్నాను కాబట్టి ఇంకొంచెం ముందుకెళ్ళి అయితే చూపిస్తాను. ఫస్ట్ మనం నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఎనేబుల్ చేద్దాం. దానికోసం ఇక్కడ మనకి మైనస్ బటన్ ఉంటుంది. ఇందులో మైనస్ బటన్ ఒక్కసారి క్లిక్ చేస్తే కనుక నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు మీరు జడ్జ్ చేయొచ్చు దీని వెనకాల నాయిస్ అనేది ఎంతవరకు పిక్ చేస్తుంది అనేది. అండ్ బైక్స్ అయితే వెళ్తున్నాయి నా పక్కన, ఆడియోని ఎంతవరకు పిక్ చేస్తుంది అనేది ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. అండ్ నేను ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ వరకు నడిచి వెళ్తాను, అసలు ఎలా పిక్ చేస్తుందని మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. అండ్ నేను ఇటు సైడ్కి తిరిగినప్పుడు నా ఆడియో అనేది పిక్ చేస్తుందా లేదా అనేది మీకు తెలుస్తుంది అనమాట. అంటే మనకి ఎప్పుడు కూడా వైర్లెస్ మైక్రోఫోన్స్ ఎలా ఉంటాయంటే ఏది అడ్డం రానంత వరకు, ఇప్పుడు సపోజ్ నేను ఎలా తిరిగాను అనుకోండి, ఒకవేళ సిగ్నల్స్ కానీ మిస్ అవుతే కనుక మన ఆడియో అనేది కరెక్ట్గా రికార్డ్ కాకపోవచ్చు అనమాట. కాబట్టి ఇది మీరు జడ్జ్ చేయొచ్చు ఆడియో అనేది పర్ఫెక్ట్గా రికార్డ్ అవుతుందా లేదా అనేది. అండ్ ఈ మైక్ మీకు వర్తా కాదా అనేది అయితే ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. అలాగే ఒకవేళ మీలో ఎవరైనా ఈ మైక్రోఫోన్ కానీ తీసుకోవాలనుకుంటే మనకి కాకినాడ సుభద్ర ఆర్కేడ్స్లో కృష్ణ డిజిటల్స్ అని చెప్పేసి అయితే ఉంటుంది అనమాట. వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే చేస్తాను. వాళ్ళ దగ్గర నుంచి మీరు డైరెక్ట్గా దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. చూసారు కదా గైస్, అదనమాట ఈ వీడియో మొత్తానికి కూడా నేను ఈ మైక్ రివ్యూని అయితే మీకు అందించానని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే నేను చెప్పాను కదా, ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి అయితే మన ప్రోడక్ట్ అలాగే మన రివ్యూ అయితే రీచ్ అవుతూ ఉంటుంది అనమాట. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.